ఈ మధ్య కాలంలో 2, 3 సార్లు మీడియా సమావేశం పెట్టి వరుసగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమెకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా, డైరెక్ట్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ ఆమె ఇన్వాల్వ్ అయ్యి లేకపోయినా, ఆమె టార్గెట్‌గా చేసుకొని తాను చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఒక క్లారిటీ వస్తది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత మాట్లాడినా రాజకీయ విమర్శల కోణంలో చూస్తారేమో. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారి మీద మాట్లాడితే సో ఇంకెవరైనా కనుక ఆవేశపడి సంయమనం కోల్పోయి ఆందోళనకో లేకపోతే ఆయన మీద మరింత తీవ్రమైనటువంటి చర్యలకు పాల్గొంటారేమో, అటువంటి చర్యలకు పాల్పడతారేమో, ఎవరైనా తీవ్రంగా రియాక్ట్ అవుతారేమో అని ఎవరైనా తీవ్రంగా రియాక్ట్ అవుతారేమో అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడినట్లే అనిపిస్తుంది. అందులో సెకండరీ థాట్ ఏమి ఉండదు. అసలు ఆమె జగన్ గారి శ్రీమతి గారి గురించి, సతీమణి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా. కానీ ఆయన ఎక్స్ట్రీమ్ మాట్లాడారు. అంటే తీవ్ర రియాక్షన్ని, స్పందనని ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్లే అనిపించింది. దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మళ్ళీ పులివెందుల గురించి మాట్లాడతారు. ఏం పులివెందులు అంటే పులులు ఉంటారా, ఏం పులిందల కంటే అవి ఉంటారా అని చెప్పి పులిందల అనే ఆ ప్రాంతాన్ని కనుక రెచ్చగొట్టుకుంటూ ఆయన ఇవన్నీ కావాలని చేసినట్లే అనిపించింది. ఎవరైనా తీవ్రంగా రియాక్ట్ అవుతారేమో అని. ఈ క్రమంలో ఈరోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కాసింత అంటే తన వే ఆఫ్ స్టైల్కి భిన్నంగా కాసింత సీరియస్గానే స్పందించారు. ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి, మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించుకుంటే ఇంత పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తున్నప్పుడు ఆ సోది వాళ్ళ గురించి ఎందుకు సోదినారాయణ రెడ్డి స్వయం బట్టి మాట్లాడుతూ ఉన్నాడు, కావాలని రెచ్చగొడుతూ ఉన్నాడు. మేము సంయమనం పాటిస్తూ ఉన్నాం. ఒక్కసారి సంయమనం కోల్పోతేనే ఇంటికి రావాల్సి ఉంటుంది. వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారి అంటే తన వే ఆఫ్ అంటే స్టైల్ ఏదైతే ఉంటుందో తను చాలా హుందాగా ఇన్ ద సెన్స్ చాలా ప్లెజెంట్గా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా అప్ టు ద పాయింట్ వరకే మాట్లాడుతూ ఉంటారు ఆయన. సో అటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా సంయమనంతో ఉంటూ ఉన్నాం, ఆ సంయమనం కోల్పోతే ఇంటికి రావాల్సి ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారిని వార్న్ చేయడం, ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, బహుశా ఆదినారాయణ రెడ్డి గారి ఈ వ్యాఖ్యలను చూసి కాసింత సంతోషపడుతూ ఉంటారేమో. ఇంకా తీవ్రంగా ఎవరన్నా స్పందిస్తారేమో అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఎవరైనా ఒక ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? అలా మాట్లాడుతున్నారు అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అని. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్. ఏంటా సంథింగ్ మోర్ తెలియదు మనకు. భారతి గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం ఏముంది? ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నారు, కావాలనే మాట్లాడుతున్నారని చెప్పి అర్థమైంది. సో మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితే కడప ఎంపీ గారు సంయమనం కోల్పోతే ఇంటికి వస్తామని చెప్పారు. దీని మీద ఆదినారాయణ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో, మళ్ళీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.